హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్ను మూశారు. నిన్న బాగా ఏజ్డ్ పెద్ద ఆయన అయిపోయిండు. కాంగ్రెస్ పార్టీలో చాలా ముఖ్య నాయకుడు, అంటే చాలా నమ్మకస్తుడు. సోనియా గాంధీ ఉన్నప్పటి నుంచి వాళ్ళతోనే ఉన్నాడు. పార్టీ అస్సలు మారలేదు. ఆ పార్టీని అంటిపెట్టుకొని ఉన్నాడు. సోనియా మాకు అనుకూలంగా ఉండి ఆ పార్టీలో నుంచి ఎక్కడికి వెళ్ళకుండా నమ్మిన బంటులాగా ఆ పార్టీలోనే ఉండి ఆయన ప్రయాణం కొనసాగించాడు. మంచి పేరు తెచ్చుకున్నాడు. ఉన్న రోజులు మంచిగా ఉన్నాడు. అది హ్యాపీ కదా. అతను కనీసం పార్టీ నుంచి ఒక్క పాయింట్ కూడా ఎవరికి ఇట్లా బయటికి లీక్ చేయకుండా పార్టీని నమ్ముకొని అట్లనే జీవించాడు. అట్లనే నమ్మకస్తుడిగా ఉండిపోయాడు. నమ్మిన బంటుగా ఉండిపోయాడు. సోనియా గాంధీ ఉన్నప్పటి నుంచి ఉన్నట్టు సోనియా గాంధీకి ఆయన బాగా నమ్మిన బంటుగా ఉన్నాడు. ప్లస్ మళ్ళీ ఇప్పుడు రాజీవ్ గాంధీ కూడా ఇందిరమ్మ ఉన్నప్పుడు కూడా ఉన్నాడేమో తెలియదు. సోనియమ్మతో ఉన్నాడు. ఇప్పుడు రాహుల్ గాంధీతో కూడా ప్రయాణం చేస్తూ ఉండే. మన రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఎక్కడైనా మీటింగులు జరిగిన ఆయన అసలు నోరు ఎంత అదుపులో పెట్టుకుని ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి వినయ విధేయతంగా అతను ప్రయాణం కొనసాగించాడు. సిన్సియర్ అన్నమాట. సిన్సియర్ కార్యకర్తలాగా ఉండి ఒక ప్రధానమంత్రిగా అయిపోయింది. ప్లస్ తర్వాత ఇప్పుడు రాజకీయం కాంగ్రెస్ నడవలేదు కాబట్టి ఆయన మాజీ అయిపోయాడు. కానీ చాలా సిన్సియర్ కార్యకర్త, సిన్సియర్ లీడరు, సిన్సియర్ ప్రధానమంత్రిగా కూడా చేశారు. చాలా నేర్చుకోవాలి అట్లాంటివి పెద్దవాళ్ళ దగ్గర నుంచి. ఒబీడియంట్, ఎక్కడ ఏం మాట్లాడాలనో, ఎవరి దగ్గర ఎట్లా ఉండాలనో. ఆయన బయోడేటా అదే ఆయన హిస్టరీ, ఆయన ఎలా ఉన్నాడని చూస్తే నేర్చుకోవాల్సినవి చాలా ఉంటుంది. మన్మోహన్ సింగ్ చాలా మంచిది. ఎప్పుడు ఆయన గురించి నెగిటివ్గా ఎవరు మాట్లాడింది లేదు, నేను వినలేదు అసలు. అలా ఉండాలి కార్యకర్త అంటే. ఒకే పార్టీలో ఇందిరమ్మ ఉన్నప్పటి నుంచి ఉన్నట్టు నాకు కొంచెం అనిపిస్తుంది. ప్లస్ సోనియమ్మతో మాత్రం ఎప్పుడు ఉన్నాడు అదే పార్టీలో. అట్లనే ఇప్పుడు మన రాహుల్ గాంధీతో పాటు కూడా ఉన్నాడు. మంచి పేరు తెచ్చుకున్నాడు. అతను మరణం చాలా బాధాకరం. బాధాకరంగా ఉంది, కానీ ఆత్మశాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థించాను ఆత్మశాంతి కలగాలని. 10 నిమిషాలు తల ఉంచి కళ్ళు మూసుకుంటే గొప్ప కాదు. ఒక్క నిమిషమైనా ఆత్మ శాంతించాలని 1 నిమిషం కళ్ళు మూసుకుంటే కూడా చాలు. అంటే మన దేశం కోసం చాలా శ్రమించాడు కదా. చాలా తెలివితో ప్రవర్తించాడు. దేశ నాయకుడు. అలాంటి వాళ్ళ కోసం మనం ఖచ్చితంగా మౌనం పాటించాలి. మంచి మాటలు 2 మాట్లాడుకోవాలని ఈ వీడియో చేశాను. జై హింద్.